హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ రొటీన్ బ్లాగ్. చాలా డేస్ తర్వాత మళ్ళీ ఒక రొటీన్ బ్లాగ్తో అయితే వచ్చేసాను. ఇక్కడ ఇవాళ వంటలోకైతే మిల్ మేకర్ ఫ్రై చేస్తున్నాను. వెజిటబుల్స్ అన్నీ అయిపోయాయి, తెచ్చుకోవాలి. సో ఇంట్లో మిల్ మేకర్ ఉన్నాయి, ఎప్పుడో తీసుకొచ్చినవి. అవైతే ఇక్కడ ఫ్రై చేస్తున్నాను. హాట్ వాటర్లో నానబెట్టేసి ఆనియన్స్ కట్ చేసి ఫ్రై లాగా చేశాను. ఇక్కడ పప్పు ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఇంట్లో దాని కాంబినేషన్గా పప్పుచారు అయితే చేస్తున్నాను. ఒక్కటే దోసకాయ ఉంది, అది చట్నీ చేద్దామని ఉంచాను. కానీ ఇంకా చట్నీ ఎందుకులే, పప్పుచారు అయితే బాగుంటుంది కదా, పిల్లలు కూడా తింటారని దోసకాయ వేసి ఇంకా పప్పుచారు అయితే చేశాను. నేను ఎప్పుడు సాంబార్ చేసినా దోసకాయ అయితే వెయ్యను. అందరూ వేస్తారు దోసకాయ, బట్ నేనైతే వెయ్యను. కానీ వాళ్ళు దోసకాయ ఒక్కటే ఉందని దానికోసమే పప్పుచారు చేశాను. నిజంగా టేస్ట్ అయితే బాగుంది. దోసకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే తింటారేమో అనిపించింది. లాస్ట్ టైం మార్కెట్లో తీసుకొచ్చిన బజ్జీ మిర్చి అయితే ఉన్నాయి. ఇంకా బజ్జీ కూడా చేద్దామని చెప్పేసి పిండి కూడా ఇక్కడ కలిపి పెట్టేస్తున్నాను. ఇదైతే ఇప్పుడు చూపించేది, దానిలో కొంచెం చింతపండు గుజ్జు, కొంచెం వాము, కొంచెం శనగపిండి వేసి స్టఫింగ్ లాగా పెట్టేస్తాను. తినేటప్పుడు బాగుంటుంది, పుల్ల పుల్లగా తగులుతూ. మీరు ఒకసారి ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇలా. ఇంకా ఆఫ్టర్నూన్ హస్బెండ్ వచ్చిన తర్వాత ఇద్దరం కూర్చొని ఇక్కడ లంచ్ కూడా చేస్తున్నాము. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కదా, సో మంచిగా ఒక 1 అవర్ టీవీ చూస్తూ ఇలా స్పెండ్ చేస్తూ ఉంటాం అనమాట. మిర్చి కూడా రెడీ అయిపోయాయి. అండ్ కొంచెం పిండి మిగిలితే ఆనియన్ పకోడా కూడా వేసాను. చూడండి, ఇంకా లోపల స్టఫింగ్ పెట్టాను కదా, అదే అనమాట. అయితే తింటుంటే పుల్ల పుల్లగా బాగుంటుంది. మీరు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇంకా జీ5లో ఇది ఎప్పుడో వచ్చింది సిరీస్, అయితే చూస్తున్నాము. ఈవినింగ్ టైంకి ఇంటి ముందు లైట్స్ పెట్టాము. ఇవి తీసుకొచ్చి కూడా చాలా డేస్ అయింది. పెడదామంటే అసలు కుదరట్లేదనమాట హస్బెండ్కి. ఇవాళ ఎలాగైనా పెట్టండి అని చెప్పి పెట్టే వరకు వదిలిపెట్టలేదు. ఇంకా పెట్టించేసాను. పిల్లలు కూర్చొని మంచిగా చూస్తూ ఉన్నారు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇంకా ఆ రోజు అక్కడతో అయితే షూట్ ఆఫ్ చేశాను. వెదర్ అసలు బాగా కూల్గా ఉంది కదా, అందరికీ కోల్డ్ కాఫ్ వచ్చేసాయి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి స్టార్ట్ అయిపోతుంది. ఇంకేం చేస్తాం, తప్పదు. అందరం హాట్ వాటరే తాగుతున్నాము, అయినా కూడా ఇంకా వస్తూనే ఉంది. గొంతు నొప్పి ఒకటి మెయిన్. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ఉంటుంది అనమాట నా రొటీన్. ఒక పక్క కిచెన్ చూసుకుంటూ ఇంకొక పక్క బయట అంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. మార్నింగే కడిగేస్తాను బయట అయితే. డే బై డే అలా వాటర్ కొడుతూ ఉంటాను. మరి డైలీ కొట్టినా కూడా ముందు ఇంటి ముందంతా బురద అయిపోతుందని ఇలా కొట్టేస్తూ ఉంటానన్నమాట. అయిపోయిన తర్వాత ఆరుష్ కూడా లేచాడు. ఇంకా వాడికి నాకు ఇద్దరికి కలిపి హాట్ వాటర్ అయితే ఇచ్చేస్తున్నాను. ఒక్కొక్కసారి తొందరగా లెగుస్తారు, ఒక్కొక్కసారి లేట్గా లెగుస్తారు. తొందరగా పడుకుంటే ఇంకా తొందరగా లేచి వచ్చేసి నాతో కూర్చొని హాట్ వాటర్ తాగుతూ ఉంటాడనమాట. అదే లేట్గా పడుకున్నాడు అనుకోండి, ఇంకా నేను లేపే వరకు అస్సలు లెగవడు. హస్బెండ్ అయితే గేమ్కి వెళ్ళిపోయారు. ఇంకా తను కూడా వచ్చేసి మాతో అయితే జాయిన్ అవుతారు. నార్మల్గా అయితే ఇలా కూర్చొని తాగేసే అంత టైం అయితే ఉండదు. ఏదో జస్ట్ ఒక 5 మినిట్స్ అలా కూర్చొని తాగి వెంటనే వెళ్ళిపోతానమాట. వీళ్ళకి లంచ్ బాక్సెస్ అవి చేయాలి కదా అని చెప్పి. అయితే ఇవాళ ఏమైందంటే మార్నింగ్ లేచేసరికి నాకు ఇన్స్టాగ్రాము ఓపెన్ చేయగానే ఒక నోటిఫికేషన్ వచ్చింది వెంటనే. నేను అసలు అంటే మార్నింగ్ లేవగానే ఫోన్ అయితే ఓపెన్ చేయను, జస్ట్ టైం చూస్తాను. ఇంకా డైరెక్ట్గా బయటకు అయితే వచ్చేస్తాను. ఇవాళ కొంచెం తొందరగా 5:30కే లేచేసాను. హస్బెండ్ వెళ్ళే ముందు అలా చెప్పేసి వెళ్తారు. ఇవాళ కూడా చెప్పారు. ఇంకా నాకెందుకు నిద్ర పట్టక జస్ట్ అలా ఫోన్ ఓపెన్ చేస్తే 5:30కి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే ఒక నోటిఫికేషన్ వచ్చేసింది. మీ ఇన్స్టా ఎవరో ఓపెన్ చేస్తున్నారు, వెంటనే పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి అని చెప్పి. సామ్సంగ్ ఫోన్ వాళ్ళంట. నైట్ 11కి వచ్చేసింది ఆ నోటిఫికేషను. కానీ నేను అప్పుడు చూడలేదు, పడుకుండిపోయాను. మార్నింగ్ లేచి 5:30కి చూసేసరికి షాక్ అనమాట. చాలా భయం అనిపించింది. అంటే ఇలా చేసి వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, కానీ నాదేమన్నా మిస్యూజ్ చేస్తారా ఏంటా అని చెప్పి భయం అనిపించింది. వెంటనే పాస్వర్డ్స్, సెక్యూరిటీస్ అన్నీ చేంజ్ చేశాను. స్టిల్ అయినా కూడా ఇంకా భయంగానే ఉంది. మా హస్బెండ్తో చెప్పేశాను, ఇంక అన్నీ డిలీట్ చేస్తాను, పోస్టులన్నీ డిలీట్ చేస్తాను, ఇన్స్టా కూడా డిలీట్ చేసేస్తాను అంటే, ఎందుకు వాళ్ళు ఎవరో చేస్తున్నారని చెప్పి మనం ఎందుకు చేసుకోవడము, ఎవరు ఏం చేయరు, అన్నీ సెక్యూరిటీ చేంజ్ చేసాం కదా అని చెప్పేసి అలా చెప్పారనమాట. కానీ వాళ్ళు ఎందుకు అలా చేస్తారో నాకు అర్థం కావట్లే. నాదేమన్నా పెద్ద ఛానలా, నాకుందే ఒక తిప్పి నిగితే ఒక 200-300 ఉంటారేమో ఫాలోవర్స్. దానికి కూడా ఎందుకు అసలు ఇలా చేస్తున్నారు, ఏం చేస్తారు అలా చేసే వాళ్ళు, నాకు అర్థం కావట్లే. మీకు ఎవరికైనా ఇలా జరిగితే ఒకసారి చెప్పండి. ఇప్పుడైతే అన్నీ చేంజ్ చేశాను, మళ్ళీ ఏమన్నా అవుతుందా ఏంటా అని కొంచెం అదే భయంలో ఉన్నాను అనమాట. ఇవాళ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇంకా అదే ఆలోచన.
కొంచెం అలా ఇంక చిన్నగా లేచి ఎంత ఏది ఆలోచన ఏమున్నా సరే పిల్లలకైతే కుక్ చేసి పెట్టాలి కదా, ఇంకా వాళ్ళని స్కూల్కి పంపించేసిన తర్వాత తీరిగ్గా చూద్దాంలే అన్నట్టుగా ఇంకా మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇక్కడ దోశలోకి అయితే చట్నీ పట్టేసాను అనమాట. రాగులు ఇంకా పెసలు కొంచెం మినపప్పు ఇవన్నీ వేసి దోశపిండికి అయితే నానబెట్టేసాను. ఇంకా పిల్లల్ని నేను ఫ్రెష్ అప్ చేసి వచ్చే లోపల హస్బెండ్ అయితే ఇక్కడ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నారు. దోశ చేశాను అంటే నాకు ఇది ఒక మంచిగా ఉంటుందన్నమాట. దోశ చేస్తే నాకు కిచెన్లో కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసే పని తప్పిద్ది, ఎందుకంటే దోశ హస్బెండ్ వేస్తారు కాబట్టి కొంచెం తప్పిద్ది. అదే దోశ కాకుండా ఇంకా వేరే ఏదైనా బ్రేక్ఫాస్ట్ అయిందనుకోండి ఖచ్చితంగా నేనే చేయాలి. ఇంకా దానికి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఎక్స్ట్రా పడుతుంది. అదే దోశ పిండి చేశాను అనుకోండి హస్బెండ్ చేస్తూ ఉంటే ఇంకా నేను పిల్లల్ని చూసుకుంటూ ఉండొచ్చు. ఇది ఇవాళ తోటకూర అయితే చేశాను కర్రీ. చిన్న తోటకూర ఉంటుంది కదా, సిరికూర, టమాటా వేస్ట్ చేశాను. పిల్లలకి లెమన్ రైస్ చేశాను. ఇది పుదీనా కొంచెం కొత్తిమీర ఇవి 2 వేసేసి చట్నీ అయితే పట్టేసాను అనమాట. దోశకి ఎప్పుడు పల్లి చట్నీ అవుతుంది, అందులో కొంచెం పుదీనా ఎక్కువ ఉంది, అది పాడైపోతుంది అని చెప్పి ఇంకా అలా పట్టేశాను. నైట్ టైము ఇది జీబ్రా మూవీ వచ్చింది కదా, అది చూస్తున్నాము. చాలా బాగుంది మూవీ అయితే, మీరు ఒకసారి చూడకపోతే చూసేసేయండి. సో ఇది ఇవాల్టి బ్లాగ్. మన బ్లాగ్ ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మళ్ళీ కలుస్తాను. బాయ్.